అద్దె బిల్డింగ్లు ఉన్నాయి అధ్యక్ష, అంగన్వాడీ బిల్డింగ్లు. అలాగే అద్దె బిల్డింగులతో పాటు అందులో మౌలిక సదుపాయాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి అధ్యక్ష. అలాగే ఈ యొక్క అంగన్వాడీల విషయంలో ప్రభుత్వం దృష్టికి నేను తెచ్చేది ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు అంటే ఎందుకు అంటే అధ్యక్ష పేద వర్గాలు ఎక్కువ వాళ్ళలోనే ఉన్నారు. అలాగే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఆ జనాభా పాపులేషన్ మీదుగా ఏర్పాటవుతాయి అధ్యక్ష. అంటే అత్యధిక ఎస్సీ ఎస్టీ జనాభా ఎక్కడుంటే అక్కడ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గం వస్తాయి అధ్యక్ష. కాబట్టి ముందుగానైనా కనీసం ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలనైనా ఏదైతే మంత్రి గారు నిబంధన చెప్పారో ప్రతి 1000 మందికి ఒక కేంద్రం ఉండాలని చెప్పారో ఆ నిబంధనని ఖచ్చితంగా మొదటి స్టేజ్లో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు అమలు చేయాలని, తర్వాత అందరికీ అమలు చేయాలని. ఎందుకంటే ఇప్పుడు తక్కువ ఉన్నాయి అధ్యక్ష, చాలా తక్కువ ఉన్నాయి అధ్యక్ష. తక్కువ ఉండటం వల్ల పౌష్టికాహారం అందక పిల్లల్లో ఎదుగుదల లోపం. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం అధ్యక్ష, మనం ఏదైతే రోజు మెరిట్ అని చెప్పుకుంటున్నామో 10th క్లాస్లో కానీ ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ మెరిట్ అంటున్నామో, మెరిట్ అనేది 2 విషయాల మీద ఆధారపడి ఉంటుంది అధ్యక్ష. ఒకటి ఆ విద్యార్థికి పౌష్టికాహారం ఉండాలి అధ్యక్ష. పౌష్టికాహారం ఉంటేనే అతని యొక్క ఆ మానసిక శారీరక అన్ని విధాలుగా అతను మెచ్యూరిటీ పొందుతాడు ఆరోగ్య ప్రకారంగా. అప్పుడు మెరిట్లో అతను రాగలడు అధ్యక్ష. రెండోది బాగా చదవటం అధ్యక్ష. కాబట్టి మంత్రి గారిని ఒకటే కోరుతున్నాను అధ్యక్ష, ఎప్పటికైనా, ఎందుకంటే ఎప్పుడు కూటమి ప్రభుత్వం వస్తే, ఎప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే అప్పుడు మాత్రమే అన్ని వ్యవస్థలకి న్యాయం జరుగుతుంది. కాబట్టి అలాగే గతంలో 2014-19లో జీతాలు పెంచడం ద్వారాగా, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినట్టునే ఒక్కొక్క అంగన్వాడీ కేంద్రానికి ₹1,00,000 ఇవ్వడం ద్వారాగా ఈ యొక్క ప్రత్యేక శ్రద్ధ అనేది అన్ని డిపార్ట్మెంట్ల మీద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని కూడా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా 1000 మంది జనాభాకి, ఎందుకంటే 70% ఉంటారు అధ్యక్ష ఈ నియోజకవర్గాల్లో. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు 70% వరకు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా 1000 మందికి ఒక అంగన్వాడీ కేంద్రాన్ని మంజూరు చేసే విషయాన్ని దీన్ని సీరియస్గా తీసుకోవాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారు కోరుతున్నారు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగినట్టుగా మొత్తం టోటల్గా 55,607 అంగన్వాడీ బిల్డింగ్స్ ఉన్నాయి అధ్యక్ష టోటల్గా మన రాష్ట్రంలో. అయితే అందులో సొంత బిల్డింగ్స్ 32,507 ఉన్నాయి అధ్యక్ష. అద్దె బిల్డింగ్స్ ఏమో 23,100 ఉన్నాయి అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇక్కడ ఎస్టీ ఎస్సీ బీసీ అని కాకుండా ముఖ్యంగా అన్ని ఏరియాల్లో అయితే అంగన్వాడీ బిల్డింగ్స్ ప్రజెంట్ ఉన్నాయి అధ్యక్ష. అయితే 1000 మందికి ఒకటని సోదరులు అడిగారు గౌరవ సభ్యులు. కానీ ఎస్టీ ఏరియాలో పీవీటీజీలో 100 మందికే ఒకటి ఏర్పాటు కూడా చేస్తున్నాం అధ్యక్ష. అయితే దానికి కాను ఈ మధ్య మనకి పిఎం జన్మన్లో కూడా 139 అంగన్వాడీ సెంటర్లు కూడా శాంక్షన్ జరిగాయి అధ్యక్ష. అవి ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలో 27, మన్యం జిల్లాలో 11, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 100, అలాగే ఏలూరు జిల్లాలో 1, మొత్తం 139 పీవీటీజీల్లో శాంక్షన్ అయ్యాయి అధ్యక్ష. అయితే అధ్యక్ష 2019-21 మధ్యలో మొత్తం గర్భిణీ స్త్రీలు రక్తహీనత 52.2 ఉండేది అధ్యక్ష. అయితే అది జాతీయ కుటుంబ సర్వే ఆధారంగా చెప్పారు అధ్యక్ష. అయితే ఇది ఆంధ్రప్రదేశ్లో 53.7 ఉండడం జరిగింది అధ్యక్ష. కొంచెం ఎక్కువ ఉంది అధ్యక్ష. అయితే 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్లో 31.2 ఉంది. అలాగే వయసుకు తగ్గ ఎత్తులేని పిల్లలు 29.6 ఉన్నారు అధ్యక్ష. అలాగే ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలు కూడా 16.1 ఉన్నారు అధ్యక్ష. తీవ్రంగా బలహీనతగా ఉన్న పిల్లలు 6% ఉన్నారు అధ్యక్ష. అయితే వీళ్ళని ఆధారంగా చేసుకునే ఈరోజు మనం అంగన్వాడీ సెంటర్స్లో పౌష్టికాహారం ఇవ్వడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఆ లిస్టు కూడా పంపించాను, చదవమంటే చదువుతాను అధ్యక్ష. చాలా పెద్ద లిస్ట్ అది. గుడ్లు కానీ పాలు కానీ మనం చెక్కీలు కానీ అలాగే బియ్యం పప్పు నూనె మొత్తం ఇవన్నీ ఇస్తూ ముఖ్యంగా ఎవరైతే రక్తహీనతతో బాధపడుతున్నారో అట్లాంటి ఏరియాల్లో గిరిజన ఏరియాల్లో 500 గ్రాముల ఖర్జూరం కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష ముఖ్యంగా 6 సంవత్సరాల కంటే తక్కువ వయసున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళి భోజనం చేయడం జరుగుతుంది అధ్యక్ష. కానీ మనకి 6 నెలల నుంచి 3 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ కూడా ఇంటికే మనం ఫుడ్ పంపించడం జరుగుతుంది అధ్యక్ష. వాళ్ళకి ఏంటంటే బాలామృతం
2.5 కిలోస్, అలాగే గుడ్లు 30, పాలు 6 లీటర్లు వాళ్ళకి ఇంటికి ఇస్తున్నాం అధ్యక్ష. అలాగే గర్భిణీలు అలాగే బాలింతలు వీళ్ళకి కూడా ఇంటికే మనం మొత్తం రేషన్ కూడా పంపించడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, మొత్తం 55,607 అంగన్వాడీ సెంటర్స్లో గర్భిణీలు బాలింతలు 5,31,000 ఉన్నారు అధ్యక్ష. అలాగే 3 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 14,000 మంది ఉన్నారు అధ్యక్ష. 14 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష. అలాగే 7 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష 3 నుంచి 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు. వీళ్ళందరికీ కూడా మనం ప్రతిరోజు ఫుడ్ అందించడం జరుగుతుంది అధ్యక్ష. అయితే అంగన్వాడీ సెంటర్స్ అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే గత టైంలో 3వసారి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే 18,301 అంగన్వాడీ సెంటర్ శాంక్షన్ చేశాం అధ్యక్ష. ఆ విషయం ఇంతకుముందు నేను 2-3 సార్లు అడిగినప్పుడు కూడా చెప్పాను. అందులో చాలా వరకు మనం కంప్లీట్ చేసుకున్నాం అధ్యక్ష. దాదాపు ఒక 2,000 మాత్రం మిగిలిపోయాయి. ఆ రోజు అవి కంప్లీట్ చేయకుండా వదిలేశారు. ఆ రోజు నాడు నేడు అని గొప్పలు చెప్పుకున్నారు కానీ ఒకటి కూడా కంప్లీట్ చేయలేదు. మళ్ళీ మనం ఈరోజు అవి కంప్లీట్ చేయడానికి కూడా ఫైనాన్స్లో ఆ ఫైల్ కూడా రెడీగా ఉంది అధ్యక్ష. ఫైనాన్స్ శాంక్షన్ అయిన వెంటనే చేస్తాము. అలాగే సోదరులు చెప్పినట్టుగానే ఒక్కొక్క అంగన్వాడీ సెంటర్కి ₹1,00,000 అయితే శాంక్షన్ చేశాము. దానిలో మంచినీటికి 17,000 రూపాయలు, మరుగుదొడ్డి నిర్మాణానికి 36,000 రూపాయలు, మరమ్మతులు రంగులు వేయడానికి అక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఆహ్లాదకరంగా ఉండడానికి 20,000 రూపాయలు, పెరటి తోట నిర్వహణకి 10,000 రూపాయలు, అలాగే వర్షపు నీరు నిల్వకి 16,000 రూపాయలు. ఇవన్నీ కూడా ప్రతి అంగన్వాడీ సెంటర్స్కి సొంత బిల్డింగ్లు ఉన్న అంగన్వాడీ సెంటర్స్ అన్నిటికీ శాంక్షన్ చేశాము. అలాగే ప్రాంగణాల్లో ఆకుకూరలు, పండ్లు, మొక్కలు పెంచడానికి కూడా మనం నిధులు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. మొత్తం చదవద్దా టైం కూడా అధ్యక్ష? మరి మీరే తీసుకుంటే అడిగిన ప్రశ్న అనేది సమాధానం అధ్యక్ష. అయితే నేను మెటీరియల్ పంపిస్తాను అధ్యక్ష సభ్యులకి. పాయింట్ చెప్పాలి మీరు. చందమామ కథలా చెప్తారు అధ్యక్ష. మరి పాయింట్స్ ఇవ్వ అధ్యక్ష. సరే సరే టైం చూడండి. కాబట్టి మొత్తం నేను ఏ జిల్లాలో ఎంత ఇస్తున్నారో మొత్తం అంతా సభ్యులకి నేను పట్టికి పంపిస్తాను అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. క్వశ్చన్ నెంబర్ 834 అండి, ఇరిగేషన్ చెప్పేమంటారు చెప్పవచ్చు. అమ్మా మీరు ఈరోజు చాలా ఇష్యూస్ ఉన్నాయి. మనకి స్పోర్ట్స్ మీట్ ఉంది, ఫోటో సెషన్ ఉంది, ఎన్ని ఉన్నాయి. అన్ని కూడా టైం తీసుకుంటూ మాట్లాడుకోవాలి మనం. లేకపోతే రేపు రేటు టైం ఉంటుంది, మీకు ఎక్కువ అవకాశాలు ఇస్తాను. ఓకే. 834 అండి, ఇరిగేషన్ మినిస్టర్. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి, రెండవ ప్రశ్నకు సమాధానం అవునండి, మూడవ 4వ